నిజం. 365 రోజులు మామిడి పండు తినవచ్చు. కానీ ఎలా తినాలి అంటే సమ్మర్‌లో మామిడి పండ్లు బాగా వస్తాయి కదా! ఆ టైంలో మామిడి పండు గట్టి తీసేసి, చిక్కు తీసేసుకొని, ముక్కలు కోసేసి, వాటిని లాకింగ్ కవర్లలో గాలి పోకుండా నిండుగా పెట్టేసి, లాక్ చేసి ఫ్రిడ్జ్‌లో అంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు దాంట్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు పండు కావాలంటే అప్పుడు ఆ కవర్ తీసి మళ్ళీ ఒకటి బయట పెట్టేసుకుంటే కూలింగ్ పోద్దనమాట. కూలింగ్ పోయిన తర్వాత ఆ ముక్కలని మనము జార్ ఉంటుంది కదా, ఆ జార్లో వేసేసుకొని జ్యూసర్ జార్లో మిక్సీ పట్టుకుంటే మంచిగా గ్రేవీ లాగా గుజ్జులాగా అంటే క్రీమీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఒక్క చుక్క కూడా నీళ్లు పోయొద్దండి. మామిడి పండుని ఎలా చుక్క నీళ్లు పోయకుండా తింటామో సేమ్ దీన్ని కూడా అలానే చుక్క నీళ్లు పోయకుండా క్రీమీగా మనం స్పూన్తోని మొత్తం తినొచ్చు అనమాట. ఇది మామిడి పండు జాగ్రత్త చేసుకుంటే ఇలా ప్రతి సంవత్సరం ఏ టైంలోనైనా తినొచ్చు అనేది మీకు చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. ఇవి నేను ఎందుకు దాచిపెట్టానంటే మా బాబు పోయిన సంవత్సరం సమ్మర్ అయిపోయిన తర్వాత అవ్వకముందే వెళ్ళాడు అమెరికా. వెళ్తే నేనప్పుడు వీటిని రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా. రోజు చూస్తూ బాధపడుతున్నా, పాపం వాళ్ళు రాలేదు రాలేదు అని. తీరా మళ్ళీ మార్చికి వచ్చాడు. మార్చికి వస్తే అప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు ఖమ్మం వచ్చామన్నమాట. ఖమ్మం వచ్చిన తర్వాత వాటిని తీసి రోజు ఇగో ప్లేట్లో పెట్టేసి మిక్సీలో కూలింగ్ పోయిన తర్వాత జార్లో వేసేసి జ్యూస్ వేసుకొని అట్లా తింటున్నాం అన్నమాట. ఆ జ్యూస్ ఎట్లా అంటే ఒక చుక్క కూడా నీళ్ళు పోయొద్దండి. చాలా మంది నీళ్ళు పోసి చక్కగా వేసుకొని తింటారు. కానీ నేను యాజ్ ఇట్ ఈజ్గా ఆ ముక్కలు దాంట్లో వేసేసి మిక్సీ పట్టేసి స్పూన్ తీసుకొని వాడికి పెడతా, నేను తింటా అనమాట. చూసారు కండి ఎంత గుజ్జుగుందో, క్రీమీగా ఉంటుంది అనమాట. అసలు స్పూన్తో తీస్తే చూడండి ఎట్లుందో, అట్లా క్రీమీగా ఉంటుంది అనమాట. ఒక్క చుక్క కూడా నీరు యాడ్ చేయలేదన్నమాట. ఇంకా అది స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి స్వర్గం. స్వర్గం కనపడుతుందండి. మన కళ్ళు మూసుకొని ఆస్వాదించుకుంటూ తింటుంటే తెలుస్తుంది. ఇక అసలు అబ్బా, మళ్ళీ తింటా ఉంటే తినాలి అని జుయ్యని వెళ్ళిపోతూనే ఉంటది. అంత హ్యాపీగా మనం చిల్ అవ్వచ్చు. మామిడికాయ తింటే హార్మోన్స్ రిలీజ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. మోనోఫాజ్ అనేది కూడా కంట్రోల్లోకి వస్తుంది. డోపమిన్, సెరోటిన్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. యాంగ్జైటీ తగ్గుతుంది. మంచి హ్యాపీ ఉంటుందండి. నాకెంత కోపం వచ్చినా చికాకు వచ్చినా మామిడి పండు తిన్నాం అనుకోండి, అదొక రిలాక్సేషన్ ఉంటుంది. దానికి నిదర్శనం నేనే అనమాట. నాకు మామిడికాయ తినంగానే అన్ని ప్రాబ్లమ్స్ పోయి చాలా హ్యాపీగా ఉన్నాము అని, బాగా చిల్ అవుతాం అనేది అనిపిస్తుంది అనమాట. నేను ఈ వార్త ఇంకొకసారి కూడా చదివాను, అది నిజమేనని నాకు అర్థమైంది అనమాట. హార్మోన్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి. మోనోఫాజ్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది అనేది కూడా నేను ఒక న్యూస్లో చదివాను. మనకి హుషారు వస్తుంది అబ్బా, ఎందుకంటే ఇష్టమైనది తిన్నాం అనుకో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకని మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. మీరు కూడా ఎంజాయ్ చేయండి, చూడండి ఈ వీడియో. జ్యూస్ రెడీ చేస్తా నెక్స్ట్ టైం.